ఏం పేరేనా? కృష్ణ. కృష్ణ. ఊరేనా? వీరవెల్లి. వీరవెల్లి. ఇప్పుడు మీకు బర్రెలు ఉన్నాయి కదా? ఉన్నాయి. ఎన్ని బర్రెలు ఉన్నాయన్నా? మొత్తం 8 బర్రెలు ఉంటాయి. మొత్తం 8 బర్రెలు ఉన్నాయి. 8 బర్రెలు అంటే మొత్తం కలిపి 8 ఉన్నాయా? లేకపోతే పాలు ఇచ్చేటి పాలు ఇచ్చేటివి ఏమో 4 బర్రెలు పాలిస్తాయి. 4 బర్రెలు పాలిస్తాయా? ఇక కొన్ని ఏమో కట్టినాయి. 8 బర్రెలు ఉన్నాయి. 8 బర్రెలు 4 బర్రెలు పాలిస్తున్నాయి. పాల సెంటర్ చైర్మన్ నేను. మీరు చైర్మనా? ఎన్ని పాలు వస్తాయి ఇప్పుడు మీ సెంటర్లకు? సెంటర్లకు దాదాపు 7-8 క్యాన్లు అవుతాయి. 7-8 క్యాన్లు వస్తాయి. అంటే 40 లీటర్లు ఉంటుంది ఒక క్యాన్? ఒక క్యాన్ 40 లీటర్లు ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్ని పాలు వస్తారు ఇప్పుడు సెంటర్లో? ఎన్ని పాలు వస్తారు? 15 లీటర్ల దాకా వస్తాయి. 15 లీటర్ల దాకా వస్తాయి. ఇప్పుడు బర్రె పాలకు లీటర్ ఎట్లా పడుతుందా? ఇప్పుడు ప్యాడ్ పైసలు. ఫ్యాడ్ అంటే సుమారుగా 30 వస్తేనేమో బర్రెలకు మంచిగా వస్తుంది, నాద బర్రెలకు తక్కువనే వస్తుంది. తడిపి అవుతుంటే ఫ్యాడ్ మంచిగా వస్తుంది, అమౌంట్ కూడా మంచిగా పడుతుంది. అంటే అమౌంట్ ఎంత ఇస్తున్నారు మీకు? మాగా కేంద్రానికి పోతాయి పాలు. కేంద్రానికి పోతాయి. ఇప్పుడు రైతులకు ఎట్లా కట్టిస్తారు? 15 డేస్కి ఒకసారి లేకపోతే మంత్లీ కట్టిస్తారు? 15 రోజులకు ఒకసారి బిల్లు కట్టిస్తారు. ఒక నెలలో 2 బిల్లు వస్తాయి. ఒక నెలలో 2 బిల్లులు వస్తాయి. అంటే టైం టు టైం వస్తాయి? ఇన్ టైంలో వస్తాయి లేకపోతే ఏమైనా కొంచెం లేట్ ముందుకు వచ్చేది, ఇప్పుడు వస్తలేదు బిల్లులు మొత్తం. ఇప్పుడు అక్కడి పైనుంచే ఆఫ్ అయిపోయింది బిల్లు. ఇప్పుడు దాదాపు 6 బిల్లులు వాడాలి. 6 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మరి రైతులకు మీరు ఎట్లా మిమ్మల్ని అడుగుతారు కదా, మీకు ఇబ్బంది అనిపిస్తుంది అప్పుడు? అట్లా అడుగుతారు. అక్కడ బిల్లు వాడదు, నేనేం చేస్తా దానికి? అంటే మన చేతి నుంచి ఇచ్చుకునేటట్టు కూడా లేదు. ఒకరిద్దరు రైతునే అడ్జస్ట్ చేయొచ్చు, కానీ మొత్తానికి సెంటర్కి మొత్తం సంస్థ కాబట్టి దానికి చేయాలంటే కూడా ఇబ్బంది కదా. అంతే. ఇప్పుడు మనకు బర్రెలు అంటే ఏ బర్రెలు ఉన్నాయని మన దగ్గర ఉన్నాయి? చిలక బర్రెలు ఇంకా మామూలు చిలక బర్రెలు అంటే చిలక బర్రెలు మామూలు మంచిగా అక్కడ గౌడు సంబంధించినది, ముర్ర జాతికి సంబంధించినవి అంటారు. అంటే క్రాసింగ్ ముర్ర అంటే ప్యూర్ ముర్ర కూడా కాదు, క్రాసింగ్ సంబంధించినవి. ఇప్పుడు పాలు ఎన్ని పోస్తున్నారు? 15 లీటర్ల దాకా వస్తుంది. ఇప్పుడు 4 బర్రెలు అంటే ఎన్ని ఎక్కువ ఎన్ని పాలు ఇస్తాయి? ఎన్ని వరకు గరిష్టంగా ఎన్ని వరకు ఇస్తుండొచ్చు పాలు? దాదాపు 4 నుంచి 5 లీటర్ల దాకా ఇస్తుంది ఒక్కో బర్రె. 4 నుంచి 5 లీటర్ల వరకు ఇస్తుంది. అంటే పొద్దు మాపు కలిపా లేకపోతే ఎప్పుడు ఒకటెప్పుడు పోస్తున్నావు? తరిపి అయినాయి కాబట్టి ఒకటెప్పుడు వస్తున్నావు. అంటే ఈయన కొత్త అయితే ఎన్ని ఇస్తాయి? దాదాపు ఈయన కొత్త అయితే 20 లీటర్ల దాకా వేస్తావు. 20-25 దాకా వస్తావు. 20-25 దాకా వస్తావు. ఇప్పుడు ఈయనక ఎన్ని రోజుల వరకు ఇస్తాయి పాలు ఇవి? ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. ఇవటి 1 ఇయర్ అవుతుందా? 1 ఇయర్ అవుతుంది. కట్టినా కూడా మళ్ళీ పాలు ఇస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆవులు బర్రెలు 7 నెలల 8 వరకు ఇస్తాయి, 8 నెలల వరకు ఇస్తాయి అంటారు కదా. అంటారు కానీ కొన్ని ఒక్కొక్క బర్రె ఒక్కొక్క తిరుగు ఉంటుంది. అన్ని బర్రెలు ఒక్కొక్క తిరుగు ఉంటాయి కదా. ఒక్కొక్క బర్రె ఒక్కొక్క తిరుగు ఉంటుంది. బర్రెని బట్టి ఇప్పుడు చూడు తోట ఉన్నాయి. ఇప్పుడు పాలు కూడా ఇస్తున్నాయి. కట్టినాయి, ఇంకా నిండుదూడికి రాలేదు. పాలు అయితే ఇస్తున్నాయి. ఇప్పుడు ఈయన తర్వాతకి మళ్ళీ ఇప్పుడు రైతులు ఏ రైతు అయినా కూడా ఈయన తర్వాతకి ఎన్ని రోజులకు కట్టిపిస్తే మళ్ళీ చూడు చెల్లగా వేసుకుంటే ప్లాన్ చేసుకుంటే బెస్ట్? అంటే ఈయన తర్వాత 3 నెలలకా 4 నెలలకా? 3 నెలలకు 4 నెలలకు కానీ ఇక బర్రె ఎదకు వస్తేనే తెలిసేది. ఎదకు అంటే ఈయనకి ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తుంది? తరిపిది అయిందంటే ఖచ్చితంగా ఎదకు రావాలి. ఎదకు వస్తుంది. తరిపిది అయితే మళ్ళీ ఎదకు వస్తుంది. తరిపిది అయితే నువ్వు సంత ముందు దాకా రాదా? రాదు. ఒకటి వస్తుంది. మరి ఒకటి అయితే 4 నెలలే ఇస్తుంది. ఇప్పుడు ఆవులకైతే ఇప్పుడు ఈయనక 3 నెలలకు 4 నెలలకే మళ్ళీ ఎదకు వస్తే మళ్ళీ కట్టిస్తారు కదా. కట్టిస్తారు మళ్ళీ పాలు ఇస్తారు. కానీ వీటికి అట్లా కదా. వీటికి అట్లా కాదు. ఎన్నో ఒక బర్రె ఉంటుంది. 4 నెలలకు మళ్ళీ కట్టాక కూడా మళ్ళీ పాలు ఇస్తూనే ఉంటుంది. ఒకటి 6 నెలలకు 7 నెలలకు 8 నెలలకే మళ్ళీ ఎండిపోతుంది. ఇప్పుడు మన దగ్గర బర్రెలు ఒకటే ఉన్నాయా, ఆవులు కూడా ఉన్నాయా? బర్రెలు ఒకటే మన దగ్గర. ఆవులు. అంటే మీరు ఇప్పుడు బర్రెనే ఎంచుకోవడానికి కారణం ఏంది? నాకు బర్రె పాలు అయితే సేల్ ఎక్కువ ఉంటుంది. లోకల్ సేల్ కూడా అమ్ముకోవచ్చు. లోకల్ సేల్ అమ్ముకోవడం 100% కూడా బాగుంటుంది. అట్లా కూడా బర్రె పాలు లోకల్ సేల్ అమ్ముకున్నా కానీ ఒక అమౌంట్ కూడా జర మంచిగా వస్తుంది. ప్యాట్ మంచిగా వస్తుంది. మనం బయట చిల్ల కూడా అమ్ముకోవచ్చు. ఆవు పాలు అయితే అమ్ముకోవాలి, సెంటర్లోనే పోసుకోవాలి. సెంటర్లో పోసుకోవాలి. జర పల్సగా ఉంటాయి పాలు, జర కలర్ కూడా ఉంటాయి. బలబాలు అయితే వైట్ ఉండే జర ఎల్లో కలర్ లెక్క ఉంటాయి. ఇప్పుడు మీకు సెంటర్లో ఫ్యాడ్ ఒకటే చూస్తారా? మరి ఇప్పుడు ఎల్ఆర్ ఇవన్నీ చూస్తారు కదా. చూస్తాం, ఎల్ఆర్ వేస్తాము. అవసరం అయితే ప్యాడ్ తక్కువ వస్తుంది, సబ్సిడీ ప్యాడ్ తక్కువ వస్తుంది అంటే కూడా మళ్ళీ అయ్యే పాలు తీసుకొని కూడా సెంటర్ కాడికి పోయి ప్యాడ్ తీసుకొని వస్తాం. ఇప్పుడు మీరు బయట పోస్తే ఒకవేళ మీరు బయట అమ్మితే ఎంత కమ్ముకుంటారు లీటరా? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కస్టమర్లు లోకల్ సేల్ వస్తే లోకల్ సేల్ అయితే 20 రూపాయలకు పావు షేర్ అమ్ముతాం. 80 రూపాయలకు లీటరు. 80 రూపాయలకు లీటర్. మీరు లోకల్ అయితేనేమో 40 రూపాయలు ఫ్యాడ్ అంటే ఫ్యాట్ షాప్ లెక్క ఫ్యాట్ షాప్ అందాద ఒక 40 రూపాయలు 45 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు కూడా పడతాయి. అంటే ఫ్యాట్ని బట్టి డిపెండ్ అవుతుంది. తడిపి అయితే ఫ్యాట్ ఎక్కువ వస్తుంది కాబట్టి 60 రూపాయలు 70 రూపాయలు పడే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే అప్పుడు పాలు తక్కువ వస్తాయి కదా. అప్పుడు పాలు తక్కువ అవుతాయి. తడిపి పాలు తక్కువ ఫ్యాట్ ఎక్కువ వస్తుంది.
ఇప్పుడు ఒకవేళ పెంచుకోవాలనుకునే వాళ్ళకు ఇప్పుడు ఈ ఆవులు పెంచుకుంటే బెస్ట్ అంటారా ఈ బర్రెలు అంటే బెస్ట్? నాకు తెలిసి బర్లేనాయం. అంటే కొంతమంది ఏమంటారు అంటే బర్రెలు నయమే కానీ పాలు తక్కువ వస్తాయి కదా, ఆవు పాలు అంటే ఎక్కువ వస్తాయి, నువ్వు తొందరగా కడతాయి కానీ అంటారు. అంటే ఇప్పుడు ఎట్లా అంటారు దానికి? అదే ఇప్పుడు ఎట్లా అంటే నేను ఎట్లా అంటారు అంటే రైతుకు ఏం చేస్తామంటే అమౌంట్ కావాలి. రైతుకు అమౌంట్ కావాలంటే ఖచ్చితంగా కావాలంటే లోకల్ సెల్లో కూడా పైసలు తీసుకోవచ్చు. లోకల్ సెల్ అమ్మి వాళ్ళ దగ్గర నుంచి పైసలు అనుకున్న టైంలో తీసుకోవచ్చు. ఈ ఆవు పాలు అయితే అట్లా తీసుకోలేము. ఆవు పాలు లోకల్ సెల్ కంపల్సరీ నువ్వు సెంటర్లో పోసుకోవాల్సిందే. ఇంకొక ఆప్షన్ లేదు. ఇక మనం సెంటర్లో పోసుకున్నా కూడా మనకు బోనస్ రూపంలో కూడా వస్తాయి పైసలు. బర్రె పాలకు వచ్చినంత అమౌంట్ ఆవు పాలకు రాదు. అవునవును. ఓకే, ఇప్పుడు పాల అమ్మకం పరంగా వస్తే అవుతుంది. ఇప్పుడు వ్యాధుల పరంగా వస్తే ఆవులకు దీని డిఫరెన్స్ ఏంటి? ఆవులకు డిఫరెన్స్ అంటే ఎండ కోర్చుకుంటుంది, ఆవు ఓర్చుకోదు. వానకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా ఆవుకు ఖచ్చితంగా ఏదైనా ఒక జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బర్రెలకు అట్లా ఉండదు. బర్రె ఎండకు గట్టాయి, ఆనకు గట్టాయి, దేనికైనా ఓడుచుకుంటాయి బర్రెలు. కానీ ఆవులు ఓడుచుకోలేదు. అవును, వాటి కంపల్సరీ షెడ్ ఉండాలి. షెడ్ లేకున్నా కూడా నడిచిపోతుంది. కింద ఎంత బురద ఇట్లా ఉన్నా కూడా అన్నీ పడి ఉంటాయి. ఈ ఆవులు అట్లా కాదు. అవును, అట్లున్నది. ఇప్పుడు ఆవులలో పొదుగు వ్యాపు అన్నది ఒకటి బాగా రైతులకు బాగా ఇబ్బంది పెడుతుంది కదా. ఇప్పుడు బర్రెలలో అట్లాంటిది ఏమన్నా? అట్లాంటిది ఏమి ఉండదు, పొదుగు వ్యాపు అట్లాంటిది ఉండదు. కాకపోతే ఉల్వరంలో పండుకున్నప్పుడు పొదుగు ఉబ్బినట్టు అవుతుంది. మళ్ళీ ఏ టైంలో సార్ అది? ఉల్వరంలో ఎక్కువ వానకాలంలో ఎక్కువ ఉల్వరం బర్రె మూత్ర విసర్జన చేసినప్పుడు అలా పండుకుంటుంది కదా. పండుకొని ఉండడం ఎక్కువ టైం పండుకొని ఉండడం వల్ల కూడా పొదుగు అనేది ఉబ్బినట్టు అవుతుంది. అంటే సెట్ అవుతుంది. ఒక గంట చెప్పట్ల మళ్ళీ సెట్ అవుతుంది. ఆవులకు అయితే అట్లా కాదు. ఇప్పుడు ఇంకా దీనికి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా అవసరం? మీరు నేనైతే ఇప్పటి వరకు నాకు తెలిసి ఇప్పటి వరకు ఎటువంటి మెడిసిన్స్ వాడలేదు. ఏదైనా ఈ బర్రెలకు కాల్షియం కానీ నేను ఒక తౌడు తప్ప వాడ. ఇప్పుడు దానికి ఏం లేదు, ఏం దాన ఏం పెట్ట. నేను ఓన్లీ నీళ్ళు తాగాలి, గడ్డి తినాలి, పాలు ఇవ్వాలి. కాకపోతే ఒక తౌడు వాడతాను. తౌడు ఒకటి వాడతారు. తౌడు ఇప్పుడు ఎంత పెడతారు? ఒక పాడికి ఒక డబ్బా పెడతా. మనకు గోళంలో కుర్తిలో వేసాం అనుకో, అన్ని కలిపి అయ్యేది అవుతాయి. కుర్తి పోస్తారు నీళ్ళు. మీరు మామూలుగా న్యాచురల్గా ఎట్లా కంచెలు ఉన్నాయా? కంచెలు ఉన్నాయి నాకు. కంచెలు వేస్తాయి, పాలు ఇస్తాయి. ఎన్ని గంటలకు ఇస్తారు? పొద్దున 6 గంటలకు కట్టేస్తా, మళ్ళీ 12 గంటలకు వచ్చి నీళ్ళు తాపుతా, మళ్ళీ కట్టేసిపోయి మళ్ళీ 3-4 గంటలకు వచ్చి ఇస్తా, నీళ్ళు తాపి మళ్ళీ మేపుకొని పోయి కట్టేసి పాలు పెట్టుకుంటాం. ఇప్పుడు కొంతమంది మొత్తం షెడ్ నుంచి మేత సొప్ప ఇవన్నీ కట్ చేసి చాపడతో కట్ చేసి పుల్లు కట్టారు. అట్లా మీరు అట్లా ఏమైనా ఇబ్బంది అవుతుందా? అట్లా ఏమి ఇబ్బంది కాదు, కానీ ఎవరి అలవాటు వాళ్ళది, ఎవరికి దోచినట్టు వాళ్ళది. బయట పనులు ఉంటేనేమో అట్లా, బయట పనులు లేకపోతే ఇట్లా. ఇప్పుడు బయట పెంచుకున్నప్పుడు బయట వదిలిపెట్టినప్పుడు ఏంటంటే మనం ఫీడ్ ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు నువ్వు షెడ్లో ఉంచినప్పుడు సొప్ప అవన్నీ కంపల్సరీగా ఉండాల్సిందే, మెయింటైన్ చేయాల్సిందే కదా. అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అట్లా మెయింటైన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక మనిషి ఉండాలి. మనిషి ఉండాలి ఖచ్చితంగా. ఆవుల వరకు అట్లా పనిచేస్తుంది. కట్ల మీద ఉండి సొప్ప కోసేసి మేపుడు ఆవుల బర్రెల వరకు పనిచేయదు. అట్లా కొంచెం పనిచేస్తుంది, కానీ ఇక ఎక్కువ పశుగ్రాసం అనేది ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉంటేనే నడుస్తుంది. ఇప్పుడు మీరు ఇంకేమైనా వేస్తారా? సొప్పకి ఇంకేమైనా వేస్తారా మీరు? నేను సొప్ప వేస్తా, అని ఎండాకాలం ఎక్కువ. ఎండాకాలం అయితే వేస్తారు సొప్ప. నార్మల్ టైంలో ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి వీటికి కావాల్సిన గడ్డి దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మరి కొంతమంది తలుపులు పెట్టి కట్టేస్తారు కదా కంచెలలో. అంటే మీరు దగ్గర నుండి మేపుతున్నారు కదా, అంటే కొంతమంది అట్లా చేస్తారు కదా, మీరు అట్లా చేయరు? అట్లా కూడా అంటే మీకు వీలున్నప్పుడు ఇట్లా మేపుతారు, లేదు అంటే బయట అదర్ వర్క్ ఉన్నప్పుడు ఇట్లా అట్లా కట్టేసినా కూడా దానికి మనం వాటర్ అప్పుడు మధ్యాహ్నం వచ్చి వాటర్ ఇవ్వాలి. వాటర్ ఇవ్వాలి, మళ్ళీ అక్కడక్కడ మార్చుతున్నారు కదా, ఒకటి దగ్గర కట్టాల్సిన అవసరం లేదు. 7 కట్టేస్తా, సరిపోతుంది. మరి మేత సరిపోతుందా? పొద్దున్న అవుతుంది. మళ్ళీ మేసి మళ్ళీ 3-4 గంటలకు వచ్చి మళ్ళీ ఇప్పి మళ్ళీ నీళ్ళు ఆపుకొని మళ్ళీ ఇట్లా ఇడిచిపెట్టి మేపుతా. ఇప్పుడు ఎండుగడ్డి విషయానికి వస్తాయి. ఇప్పుడు పచ్చిగడ్డి వేసి పోతాయి కదా, సరే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కావాల్సినంత గడ్డి దొరుకుతుంది. మళ్ళీ ఎండుగడ్డి కూడా వేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు పచ్చిగడ్డి టైంలో ఎండుగడ్డి వేయాల్సిన అవసరం ఏముండదు. కాకపోతే ఓ ప్యాడ్ ఎండుగడ్డి వేస్తే ప్యాడ్ ఎక్కువ వస్తుంది అన్న ఒక కారణం ఉన్నది. కానీ నేను వెయ్యా. అందరు వేస్తారో వేయరో మనకు తెలియదు, కానీ నేనైతే నేను వెయ్యను. ఇప్పుడు పచ్చిగడ్డి తినేయంటే మళ్ళీ ఎండుగడ్డి తినేయ్యా. ఇప్పుడు పచ్చిగడ్డి తిన్నాక ఎండుగడ్డి తినే కింద దొక్కుతాయి మొత్తం. ఇప్పుడు ఫ్యాట్ అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు నాది తరిబర్లు కాబట్టి నాది మంచిగా వస్తుంది. 9-10 వస్తుంది. 9-10 వస్తుంది. 9-10 వస్తుంది. నాకు దగ్గర
79 రూపాయలు 75 రూపాయలు అట్లా పడుతుంది. మీరు ఇప్పుడు ఇది ఒక బర్రెలు ఒకటేనా ఇంకా వీటితో పాటు ఇంకేమైనా వ్యవసాయం ఇంకా ఉందా? ఇప్పుడు వ్యవసాయం నా పత్తిదే నాది. ఇది మీదేనా పత్తి? పత్తి పడుతున్నా, వర్షం ఉంది, బార్లు ఉన్నాయి, ఇదే ఇక. సరే ఓకేనా? ఓకే మంచిది.